ఈరోజు ఒక డాన్ గురించి మాట్లాడదలుచుకున్నా. ఆ డాన్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి అండదండలతో, ఆయన గారి అవినీతితో చేతులు కలిపి ఈ జిల్లాను యథేచ్ఛగా దోపిడీ చేస్తున్న ఢాకు మంగల్ సింగ్, కలెక్టర్ వెంకటేశ్వర్ల గురించి మాట్లాడదలుచుకుంటున్నా. ఈ ఢాకు మంగల్ సింగ్ నేను భూ కబ్జాదారుణ్ణని, నా మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ వేయించి నా మీద క్రిమినల్ కేసు బనాయించమని ఎస్పీకి ఆయన గారు ఉత్తరం రాసినాడు. ఈ ఢాకు మంగల్ సింగ్ కలెక్టర్ వెంకటేశ్వర్లు గత నెల 22వ తారీఖున ఈ ఉత్తరం రాసినప్పుడు నా మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అఫీషియల్స్ హ్యాస్ కండక్టెడ్ ఏ డిస్క్రీట్ ఎంక్వైరీ అంటే ఓ రహస్య విచారణ. నేనేమైనా పాకిస్తానీ టెర్రరిస్టునా, నక్సలైట్నా? నా మీద డిస్క్రీట్ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిందట. దీంతో పాటు అదే ఉత్తరంలోనే ఎస్పీకి రాసినటువంటి ఉత్తరంలో అలిగేషన్ నంబర్ 3లో భూమన కరుణాకర్ రెడ్డి అండ్ హిస్ గూన్స్ criminally trespassed to the approved layout, uprooted mango and teak plantations with machinery and exerted his power to occupy the plots in approved layout to form a new road in plots to reach his personal mango gardens. దీని మీద కేసు బుక్ చేయమని చెప్పి ఈ ఢాకు ఎస్పీకి రాసినాడు. దీని మీద 12వ తారీఖున అంటే మొన్న తిరుచానూరు పోలీస్ స్టేషన్లో కలెక్టర్ కంప్లైనెంట్ గా ఒక కేసు రిజిస్టర్ అయింది. కంప్లైంట్ చేసిన వ్యక్తి ఎవర్రా అంటే ఈ జిల్లా కలెక్టర్. ఈ జిల్లా కలెక్టర్ ఒక ప్రైవేటు వ్యక్తి మీద కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేశారు. ఆన్లైన్లో మాకు దొరికింది. వెనువెంటనే హైకోర్టుకు వెళ్లాం. ఆశ్చర్యం ఏంటంటే నిన్న ఆన్లైన్లో మాయ చేసినారు. ఈ కంప్లైంట్ ని డీజీపీ కార్యాలయంతో మాట్లాడి ఈ కంప్లైంట్ ని మాయం చేసినారు. ఆన్లైన్లో ఇప్పుడు కనపడ్డంలే. ఆన్లైన్లో ఇది మాకు దొరికింది. కోర్టు మెట్లు ఎక్కింది. హైకోర్టులో ఉన్నది. దీని మీదనే గౌరవనీయ హైకోర్టు న్యాయమూర్తి గారు ఒక వ్యక్తిని పట్టుకొని గూండాగా, గూన్ అనేటువంటి అసభ్యకరమైనటువంటి మాట ఏ రకంగా మాట్లాడుతారు అని బెంచ్ మీదనే ఆయన ప్రశ్నించటం జరిగి, ఆ గూన్స్ అంటే అర్థం చెప్పండి అని అక్కడే అర్థం వెతకమని చెప్పినారు. అప్పుడు సంబంధిత న్యాయవాదులు గూన్స్ అంటే goons are violent criminals or threats hired to threaten
ఇంటిమిడేట్ ఆర్ హార్మ్ పీపుల్ అనే అర్థాన్ని వాళ్ళు చెప్పటం జరిగింది. ఇంత అసభ్యకరమైనటువంటి మాట ఒక కలెక్టర్ ఎలా చెప్పగలడు? ఇది చాలా తప్పు కదానని కలెక్టర్ మీద గౌరవనీయ న్యాయమూర్తి గారు కామెంట్ చేయటం జరిగింది.